గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్ 9 రివ్యూ ఆఫ్ విఆర్ 1 hour 52 minutes రన్ టైమ్తో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఈ మూవీకి ఏకంగా 40 అవార్డ్స్ అన్ని క్యాటర్స్లో కలిపి వచ్చాయని తెలిసి మూవీ ఎలా ఉండబోతుందని మూవీని చూశాను గైస్. ఈ ఫియర్ మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే జస్ట్ యావరేజ్ మూవీలో అనిపించింది గైస్. మంచి కాన్సెప్ట్తో సైకాలజికల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ. ఇంకా మూవీ స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే సింధు అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదని వెతుకుతూ ఉంటుంది. తనకు మాత్రమే కనిపించే ఆ బాయ్ ఫ్రెండ్ నిజంగా ఉన్నాడా లేదా, సింధు భ్రమపడుతుందా, అలాగే తన అక్క అయిన హిందూ బిందులను ఏం చేసిందన్నదే మిగిలిన స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మన తెలుగులో ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్స్ రావడం చాలా తక్కువ. అలాంటిది ఈ ఫియర్ మూవీతో మన ముందుకు వచ్చిన ఈ మూవీ డైరెక్టర్ అయిన డాక్టర్ హరిత గోగినేని గారిని ధైర్యాన్ని మెచ్చుకుని తీరాలి. మంచి కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ ఫ్రెండ్స్ ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా చూడవలసిన మూవీ. పిల్లలు ఒంటరిగా వదిలేయకుండా వారితో మాట్లాడుతూ వారి ఇష్టాలను తెలుసుకుంటూ వారికి తమ ప్రాధాన్యత ఇచ్చి తమకు టైంను కూడా కేటాయించాలని, అలా చేయకపోతే పిల్లలు ఎలా తయారవుతారో ఈ ఫియర్ మూవీలో బాగా చూపించారు. వాళ్ళ సున్నితమైన మనసును అర్థం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. చిన్నతనం నుండి పిల్లల్లో ఉండే భయాన్ని పేరెంట్స్ పోగొట్టే విధంగా చూసుకోవాలి. మూవీలో లీడ్ రోల్లో చేసిన హీరోయిన్ వేదిక గారి మానసిక శోభ అనుభవించే అమ్మాయిగా సింధు క్యారెక్టర్లో మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా చిన్నపిల్లలుగా మొత్తం మూవీలో 3 ఏజ్ గ్రూప్లు ఉన్న పిల్లలను చూపించడం జరిగింది. అందులో చేసిన పిల్లలందరూ పెర్ఫార్మెన్స్ బాగుంది. సినిమా ఫోటోగ్రఫీ మూవీకి తగ్గట్లుగా ఉంటుంది. బీజిఎం పర్వాలేదు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సీన్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే సీన్ టు సీన్ కంటిన్యూషన్ చేసిన విధానం బాగుంది. ఇవన్నీ మూవీలో ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ కాన్సెప్ట్ బాగున్నా దాన్ని పూర్తి స్థాయిలో స్క్రీన్ మీద చూపించలేదు. హర్రర్కి సంబంధించి మూవీలో స్కోప్ ఉన్నా అసలు హర్రర్నే వాడుకోలేదు. కొన్ని లారెన్స్ గారి మూవీస్ అయిన కాంచన, గంగా టైపు బ్యాక్ సైడ్ నుంచి సడన్గా వెళ్ళే ఒక వ్యక్తిని చూపిస్తూ హర్రర్ని చూపించే ప్రయత్నం చేశారు. అసలు భయం కాదు కదా, నాకు కామెడీగా అనిపించింది ఆ సీన్స్ చూస్తున్నప్పుడు. స్లోగా మూవీ రన్ అవటం, మూవీలో ఉన్న క్యారెక్టర్స్లో ఒక వేదిక గారు పెర్ఫార్మెన్స్ తప్ప ఇంకెవరికి పెర్ఫార్మెన్స్ చేసే స్కోప్ లేకపోవటం, ఇంక సాంగ్స్ని అనవసరంగా ఇరికించారనిపించింది. ఉన్న సాంగ్స్ కూడా బాగోలేదు. క్లైమాక్స్లో మూవీని క్లోజ్ చేయకుండా మళ్ళీ దీనికి సీక్వెల్గా ప్లాన్ చేయటం, ఇవన్నీ నా దృష్టిలో మూవీలో మైనస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ ఫియర్ మూవీ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి. మూవీలో మంచి మెసేజ్ కూడా ఉంది. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఫ్యామిలీతో మూవీని చూడొచ్చా అంటే ఒక వేదిక గారి 2-3 సీన్లు తప్ప మిగతావన్నీ హ్యాపీగా చూడొచ్చు. ఈ ఫియర్ మూవీకి MC9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఇది నా వ్యక్తిగత రివ్యూ మాత్రమే, చూస్తున్న ఆడియన్స్ గమనించగలరు. రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.